అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఈ ఆంధ్రప్రదేశ్ లో దళితులకి ఏ కులం శత్రువు అని గనక మనం ఎవరిని అడిగినా సరే, చిన్న పిల్లోడిని అడిగినా వాళ్ళు చెప్పే రెండు కులాల పేర్లు ఏంటంటే, ఒకటి కమ్మోళ్ళు మనకు శత్రువులు అంటారు, రెండోది కాపులు మనకు శత్రువులు అంటారు. ఏంట్రా దానికి కారణం ఏంటి బాబు అంటే, కారంచేడులో కమ్మలో దళితుల మీద దాడులు చేశారు కాబట్టి, అలాగే కాపులు పలానా చోట దాడులు చేశారు కాబట్టి ఈ రెండు కులాలు దళితులకు శత్రువు అన్నా అని చెప్పి నాతో చాలా మంది చెప్తారు. నేను కూడా చాలా రోజులు అలాగే అనుకున్నానండి. అయితే మరొక ప్రశ్న, దళితులకి ఏ పార్టీ శత్రువు మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అడిగితే మళ్ళీ సేమ్ ఆన్సర్ వచ్చేది. ఒకటి తెలుగుదేశం పార్టీ అని చెప్తారు, రెండు జనసేన పార్టీ అని చెప్తారు. నేను జనసేన పార్టీ వైపు మాట్లాడినప్పుడు, అలాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి ఆ పార్టీలో కొనసాగుతున్నప్పుడు కూడా నా మీద విపరీతమైన దాడి జరుగుతుంది, విపరీతంగా నన్ను అవమానిస్తున్నారు. నన్నే కాదు, ముఖ్యంగా మాల సామాజిక వర్గం ఎవరున్నా సరే, అది జనసేన పార్టీలో ఉన్నా తెలుగుదేశం పార్టీలో ఉన్నా, వాళ్ళు ఇక తప్పున్నా కొడుకులు అన్నట్టు క్రియేట్ చేస్తున్నారు. ఏంటి కారణం? ఇదే క్రమంలో అసలు మరి దళితుల పార్టీ ఏం పార్టీరా బాబు, మరి దళితులందరూ ఏ పార్టీ కోటేయాలి అంటే, చాలా మంది మాట్లాడే మొదటి మాట ఏంటంటే, మొదటి మంది కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అంటున్నారు. కారణం ఏంటి అంటే, తెలుగుదేశం మంది కాదు కాబట్టి, తెలుగుదేశం పార్టీ ఒక 50 సంవత్సరాల క్రితం ఆ కులస్తులు మన మీద దాడి చేశారు కాబట్టి తెలుగుదేశం మనకు శత్రువు. కాపులు ఆయా గ్రామాల్లో జరుగుతున్న గొడవల్లో దళితుల మీద దాడులు చేస్తున్నారు కాబట్టి కాపులు మనకు శత్రువులే, అలాగే జనసేన పార్టీ కూడా మనకు శత్రువే అని చెప్తున్నారు. అందుకని దళితుల మేనమామైన జగన్మోహన్ రెడ్డి గారే మనకి దిక్కు, అలాగే వైఎస్ఆర్సీపీ మంది, కాంగ్రెస్ పార్టీ మంది అనేవారు. ఓకే, మంచిదే. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 50 సంవత్సరాల క్రితం కారంచేడు అనే ఒక గ్రామంలో అక్కడున్న మాదిగ సోదరులకి, అక్కడున్న కమ్మ సోదరులకి గొడవ జరిగింది. దానిలో జరిగిన ఘర్షణలో దాదాపు 6 దళితులు చనిపోవడం జరిగింది. అది అత్యంత దారుణమైన ఘటన. మొత్తం ఈ వ్యవస్థ సిగ్గుపడే ఘటన, అందులో ఏ డౌట్ లేదు. అయితే అది జరిగిన కొంతకాలానికే చుండూరులో మరో ఘటన జరిగింది. కారంచేడుని మించిన ఘటన, కారంచేడుకు డబల్ త్రిపుల్ దారుణమైన దుర్మార్గమైన ఘటన చుండూరులో జరిగింది. కానీ ఆ చుండూరు గురించి ఎవరో ఎందుకు చర్చించరు? కారంచేడులో ఒకవేళ అప్పుడున్న కమ్మవారు, అప్పుడున్న మాదిగ వారి మధ్య జరిగిన ఘటన, ఆ ఘర్షణ వల్ల మరి ఈ రోజున కమ్మవారికి సంబంధించి ఒకవేళ ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ అని తెలుగుదేశం పార్టీనే మనం శత్రువుగా చూస్తున్నప్పుడు, మరి చుండూరులో రెడ్లు దాడి చేశారు మాలల మీద. రెడ్లు మాలల మీద దాడి చేస్తే ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాగే ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీని నడిపిస్తున్నది కూడా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ కులస్తుడే. మరి కులం పేరుతో టీడీపీనో లేకపోతే కమ్మవారినో మనం శత్రువులుగా భావించే మనం, మరి జగన్మోహన్ రెడ్డి గారిని లేదా ఆ పార్టీని, వైఎస్ఆర్సీపీ పార్టీనో కాంగ్రెస్ పార్టీనో మరి ఎందుకు శత్రువుగా భావించట్లేదు? అసలు ఏంటి లాజిక్ ఏంటి? నేను సూటుగా అడుగుతానండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మా అమ్మమ్మ, మా నాన్నమ్మ ఎవరిని అడిగినా సరే, బాబు మన పార్టీ ఏంటంటే మనం హస్తం గుర్తే అనేవారు. కానీ అదే కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నరకం చూపించింది. అదే గాంధీ, అదే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అనే వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నరకం చూపించాడు లిటరల్లీ. అంబేద్కర్ గారు మాకు పూనా ప్యాక్ట్ కావాలి, దళితులకు ప్రత్యేకమైన ఓటు కావాలి అని అడిగితే బ్రిటిష్ వారు దానికి యాక్సెప్ట్ చేసి, ఎస్ దళితులు ఉన్న పరిస్థితి కంపల్సరీ, దళితులు ఎక్కడ నిలబడితే ఇతర కులాలు ఓటేసే పరిస్థితి లేదు కాబట్టి దళితుల ఓటు దళితులకి వేసుకునేలాగా మేము ఇచ్చేస్తున్నాం అబ్బాయి అని చెప్పి ఆ రోజున వాళ్ళు ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు తన జీవితంలో ఎప్పుడూ నిరాహారదీక్ష చేయని గాంధీ గారు దళితులకు ప్రత్యేకమైన ఓటు ఇవ్వడానికి కుదరదని చెప్పి నిరాహారదీక్ష చేశాడు. ఆవేళ అంబేద్కర్ గారు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి. అరే నా జాతికి నేను హక్కులు సాధిస్తే గాంధీ గారు ఇలాగ అడ్డుపడ్డారు ఏంటని చెప్పి చాలా మానసిక వేదనకు గురయ్యాడు ఆయన. అప్పుడున్న కాంగ్రెస్ పార్టీతో చాలా వేదన, చాలా అవహేళనలు, అవమానాలకు గురయ్యాడు అంబేద్కర్ గారు. ఈ రోజు మరి అంబేద్కర్ గారి అనుచరులు అని చెప్పుకుంటున్న చాలా మంది మేధావులు మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించరు? ఎందుకు కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తారు అంటే, ఓకే దానికి కారణం ఉంది. అప్పుడు ఎవరైతే దుర్మార్గంగా అంబేద్కర్ పట్ల వ్యవహరించారో వాళ్ళు ఇప్పుడు లేరు. ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత ఆ మహాతల్లి దళితుల కోసం అసైన్ ల్యాండ్ ఇవ్వడం కానీ, ఇళ్ల స్థలాలు ఇవ్వడం కానీ, దళితులకు సంబంధించిన కొన్ని హక్కులు ఇవ్వడం కానీ చేసింది కాబట్టి ఓన్ చేసుకున్నాం కదా. గాంధీ గారు చేసిన దారుణాన్ని కూడా మనం మర్చిపోయాం కదా. తర్వాత రాజీవ్ గాంధీ గారిని మనం గుండెల్లో పెట్టుకున్నాం, సోనియా గాంధీ గారిని గుండెల్లో పెట్టుకున్నాం, ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని కూడా మనం గుండెల్లో పెట్టుకుని అది మన పార్టీ
అని అనుకుంటున్నాం అంటే నిజంగా వారు కూడా దళితుల పట్ల అదే కన్సర్న్ కలిగి ఉన్నారనే కదా. మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ విషయంలోకి వచ్చేటప్పటికి రాజేష్ మహాజన్ తెలుగుదేశం పార్టీలో ఎలా ఉంటాడు అసలు? అది దళిత వ్యతిరేక పార్టీ, కారంచేడులో దాడి చేయించిన పార్టీ అంటున్నారు కదా. మరి మీరు ఎలా ఉంటున్నారు వైఎస్ఆర్సీపీలో? కారంచేడులో మాదిగవారి మీద జరిగిన దాడికి మొత్తం దళితులకి శత్రువులుగా కమ్మవారిని మార్చగలిగారు. ముఖ్యంగా ఇక్కడ మాలలమే జరిగిన దాడి చుండూరులో. మాలలు ఎవరు టీడీపీలో ఉండొద్దని చెప్తూ ఉంటారు చాలా మంది మేధావులు, కానీ మాలలందరూ వైసీపీలో ఉంటారంటారు. మరి ఇక్కడ మాలల్ని జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు చంపినప్పుడు మరి మాలలు ఎలాగా ఎందుకు ఉండాలి వైసీపీలో, ఎందుకు ఉండాలి జగన్ రెడ్డి దగ్గర అంటే మరి దానికి సమాధానం ఎవరు చెప్తారు? ఇప్పుడు కారంచేడు ఘటన జరిగిందండి. మాదిగవారు కమ్మవారి ద్వారా ఫలానా చోట 50 సంవత్సరాల క్రితం వాళ్ళు ఇబ్బంది పడ్డారు, వాళ్ళు దాడికి గురయ్యారు, కొంతమంది ప్రాణాలు కోల్పోయారు అనే ఆ కన్సర్న్ ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ కూడా చూపిస్తుంది. ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ దాడికి గురై చనిపోయిన స్థాయి నుంచి ఆ మాదిగ బిడ్డ వంగలపూడి అనిత ఈ రోజున ఈ రాష్ట్రానికి హోంమంత్రి అయింది చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో. ఇంకా చెప్పాలంటే ఒకవేళ ఆయన్ని కులం పేరుతో కనుక పిలిస్తే మరి అదే కమ్మవారి ఆశీస్సులతో. 25 సంవత్సరాల నుంచి ఈ మందకృష్ణ అనే ఆయన అతను వాదనలో న్యాయం లేకపోయినా వర్గీకరణ 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 అని అతను అలా పోరాడుతూ పట్టుకుచ్చుని ఉంటే అదే తెలుగుదేశం పార్టీ ఇది మాదిగల ఆత్మగౌరవ నినాదమేమో, ఇది ఇస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుందని వాళ్ళు భావిస్తారేమో అని అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వర్గీకరణ కూడా ఇచ్చింది. అయితే మాలలకి తెలుగుదేశం పార్టీ శత్రువు ఎలాగైందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మాలల్ని ఒకవేళ ఆ సామాజిక వర్గాలు చంపారు కాబట్టి అంటే ఇక్కడ రెడ్లు డైరెక్ట్ అటాక్ చేశారు. ఇన్ని మాట్లాడిన వైసీపీలో ఉన్న ముఖ్యంగా మాల నాయకులను అడుగుతున్నాను నేను, ఇక్కడ మాలల్నే చంపారు, మీరు ఎలాగ ఆ పార్టీలో కొనసాగుతున్నారు? మీరెందుకు ఆ పార్టీలో ఉన్నారు నాకు అర్థం కాలేదు. తెలుగుదేశం పార్టీ ఏంటి, ఏం అన్యాయం చేసింది? మాలలకు ఏం అన్యాయం చేసింది? మాదిగలకి ఏం అన్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ? అప్పుడున్న ఒక గ్రామంలో జరిగిన దాన్నే వాళ్ళ ప్రాతిపదిక తీసుకుని ఇప్పటికింకా మాదిగల పట్ల కన్సర్న్ చూపిస్తారు తెలుగుదేశం పార్టీ ఇప్పటికింకా. కానీ మరి ఈ చుండూరులో ఎంత దారుణం జరిగింది, జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా దాన్ని ఖండించాడా? చుండూరు ఘటన నేను ఖండిస్తున్నానని చెప్పి ఎప్పుడైనా చెప్పాడా? అరే నిన్నగాక మొన్న సుధాకర్ గారిని, సుబ్రహ్మణ్యాన్ని, చీరాల కిరణ్ కుమార్ని మళ్ళీ ఇక్కడ కూడా చంపేశారు. చాలా మంది మాలలను చంపేశారు, మాదిగలు చంపేశారు. చంపిన వాళ్ళు కూడా ఆయన ఇంకా నేను సపోర్ట్ అన్నాడు కదా. ఏంటండి ఈ ద్వంద్వ వైఖరి ఏంటి నాకు అర్థం కాదు. ఎవరు శత్రువు అంటే ఇప్పుడు మాలలు అలా తెలుగుదేశం పార్టీలో ఉండకూడదు అంటారేంటి నాకు అర్థం కాదు. రండి ఎవడైనా డిబేట్ చేద్దాం రండి. మాలల్ని ఇప్పుడు నిజం మాలలు ఒకళ్ళు కాదండి, మాలలకి కమ్మల శత్రువులు కాపుల శత్రువులని ప్రచారం చేస్తున్నారు. మరి రెడ్ల శత్రువులని ఎందుకు ప్రచారంలో లేదు? ఎందుకంటే 50 సంవత్సరాల క్రితం జరిగిన ఒక గొడవను పట్టుకుని మరి కమ్మళ్ళు మొత్తం దళితులకు శత్రువు అని ప్రచారం జరిగినప్పుడు దానికన్నా 4 సంవత్సరాల తర్వాత జరిగిన 4, 3 ఎన్నో సంవత్సరాలు మరి చుంటూరులో జరిగిన ఘటన వల్ల రెడ్లు దళితులకు శత్రువులు అనే ప్రచారం ఎందుకు లేదు? ఇదే ఇక్కడ నేను అడిగే అసలు సిసలైన ప్రశ్న.